హలో గాయ్స్, చల్లని వెదర్లో వేడిగా పొంగల్ తినేసా. ఈరోజు మా బుడ్డదానికి ఒక మినీ ఎక్స్కర్షన్ టూర్ అనమాట. ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డా. ఎందుకంటే ఒక 3:30 వరకు ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం. అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనుకుంటున్నారు కదా నాలానే అని. పోన్లే అనుకోండి. చక్కగా చికెన్ తెచ్చుకొని దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నా. చేస్తున్నంతసేపు కూడాను దాని మీదే ధ్యాస ఉంది. అసలు ఏం తిన్నది, ఎలా ఉన్నది అంటూ. కొంచెం సేపటికి అనిపించింది, ఎందుకు ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను, అవసరమా ఇంత అని. అప్పుడే మా అమ్మ గుర్తొచ్చింది. నా కాలేజ్ డేస్లో మా అమ్మ కూడా ఇవంటే ఎందుకమ్మా ఇంత అనుకున్నాను. ఇప్పుడు నేను అమ్మ అయ్యాక నాకు అర్థమైంది ఇదంతాను అని. ఆలోచించి ఏం ప్రయోజనం లేదులే, చక్కగా వెళ్తుంది, బాగానే ఉంటుంది అనుకొని మంచిగా దమ్ బిర్యానీని హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేసా. బయట బిర్యానీలు అంటే హెల్దీ కాదు. ఆడేదో ఫ్రోజన్ చికెన్ పెడుతున్నాడు, వాటి వల్ల 100 సమస్యలు వస్తాయి. అదే మన ఇంట్లోనే నేర్చుకున్నా అంటే ఎప్పటికప్పుడు ప్రశాంతంగా తినొచ్చు. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. మన చేతులతో మనం ఇష్టంగా చేసుకున్న వంట ఏదైనా కూడా తృప్తిగా కడుపు నిండుగా తినొచ్చు. రైస్ పొడి పొడిగా, చికెన్ పీస్ కూడా జ్యూసీగా భలే వచ్చింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకేముంది, హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేశా. 3:30 అయింది కదా అని మా బుడ్డదాన్ని తేయడానికి బయలుదేరుతున్నా. వీడు చూడండి, వీడి నిక్కర్ వేసుకోవడానికి వీడు పడిన పాటలు అయితే ఇన్ని అన్నీ కాదు. ఆ నిక్కర్ని 100 రకాలుగా ట్రై చేస్తున్నాడు వేసుకోవడానికి. మొత్తానికి చెప్పులు తెచ్చుకొని వచ్చాడు వేయమని. ఇంకా వేసాక చలో దాని స్కూల్కి. మా బుడ్డోడు అందరికీ హాయ్ చెప్పి వాళ్ళ డాడీతో ఇంకా రోజెస్ ఆడుతున్నాడు. ఇక వచ్చింది మా హీరోయిన్. 100 కబుర్లు మోసుకొని వస్తుంది, అవన్నీ వినాలి ఇప్పుడు. సాటర్డే ప్లస్ వీకెండ్ 2 ఒకేసారి వస్తాయి. మా బుడ్డోళ్ళని స్టెప్పులు కూడా వస్తాయి. హ్యాపీ వీకెండ్, బాయ్ బాయ్.